ఒరే పవన్ ఫుడ్ 95 ఆ షుగర్ క్యాండీ ఏంట్రా పిచ్చి గుళ్ళకి అంత ఉంది. ఏంటి నువ్వు ఈ షుగర్ క్యాండీకి ఇలాగ అయిపోతే ఇంక వీళ్ళ దగ్గర ఉన్న ఐటమ్లు చూస్తే ఇంకెలాగ అయిపోతావో. అదేరా బాబు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి కదా స్ప్రింగ్ పొటాటో, అలాగే చాక్లెట్ ఫౌంటైన్, అలాగే చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్, అలాగే వీళ్ళ దగ్గర పాప్కార్న్ కూడా అవైలబుల్ గా ఉంది. అలాగే ఇవన్నీ ఐటమ్స్ కూడా మన రావులపాలెంలోనే అవైలబుల్ గా ఉన్నాయి. లొకేషన్ ఎక్కడ చెప్తాను వీడియో ఎండదాకా చూడండి. అలాగే రీజనబుల్ ప్రైస్ లో మరి ఇంకా సోదా మెడలోకి వెళ్ళిపోతే వీళ్ళ దగ్గర మేము ముందుగా ట్రై చేసిన ఐటమ్ వచ్చేసి అయితే స్ప్రింగ్ పొటాటో అనమాట. దీని మేకింగ్ అయితే చాలా అంటే చాలా సింపుల్ గా అయితే ఉంది. మిషన్ ద్వారా చేస్తున్నారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇంకా స్ప్రింగ్ పొటాటో మీద కొంచెం మసాలా జల్లి మైనస్ సాస్ వేసి అయితే చేతులకి ఇచ్చేసారు. ఇంకా దీని టేస్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే టేస్ట్ అయితే ఎక్సలెంట్. చిన్నపిల్లలకి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. మంచి భలే కుక్ అయింది కూడా. అలాగే వీళ్ళ దగ్గర నెక్స్ట్ ఐటమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందాక చెప్పాం కదా పిచ్చుకుడు చిచ్చి షుగర్ క్యాండీ టేస్ట్ మాత్రం ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. అలాగే వీళ్ళ దగ్గర చాక్లెట్ ఫౌంటైన్ టేస్ట్ ఉంది బ్రో. అక్కడక్కడ చాక్లెట్ తగులుతా టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. అసలు కొన్ని చోట్ల అయితే చాక్లెట్ ఎక్కువ వేయరు. వీళ్ళైతే మొత్తం అందులో చాక్లెట్ లో ముంచి అయితే ఇస్తున్నారు. చాలా బాగుంది టేస్ట్. ఇంకా నెక్స్ట్ ఐటమ్ గురించి మాట్లాడుకుంటే నాకు ఎంతో ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట. ఇంకా నేను ఒక పీస్ తీసుకుని తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా వాడైతే మొత్తం ప్లేట్ తీసేసుకున్నాడు. అంత బాగుంది టేస్ట్. అలాగే చెప్పడం మర్చిపోయాను వీళ్ళ బర్త్డే ఈవెంట్స్ కానివ్వండి మ్యారేజ్ ఈవెంట్స్ దాకా అన్ని రకాల ఈవెంట్స్ అయితే చేస్తారనమాట. ఫంక్షన్ డెకరేషన్, బర్త్డే డెకరేషన్, మ్యారేజ్ డెకరేషన్ కూడా చేస్తారు. అలాగే వీళ్ళ దగ్గర మీరు చూసుకున్నట్లయితే సౌండ్ సిస్టమ్ కూడా అవైలబుల్ గా ఉంది. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో మీకు ఈవెంట్స్ అయితే చేస్తారు. అలాగే దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి అయితే రావులపాలెం పార్క్ బ్యాక్ సైడ్ వైఎస్ఆర్ జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది అనమాట. శ్రీహరి ఈవెంట్స్ అని ఒకసారి పక్కకి వెళ్తే ఫుడ్ ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.